ఆ నియోజకవర్గంలో తమ పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా ఉందా? పరిస్థితులు పూర్తిగా కలిసి రావటం లేదా? ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే అన్న ప్రశ్న ఎందుకొస్తోంది? అదే జరిగితే ఏం చేయాలన్న గందరగోళానికి కారణమేంటి? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏమా కథ? ఖైరతాబాద్ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? అధికార పార్టీకి ఉండాల్సినంత జోష్ అక్కడ ఉందా అంటే ఏమో చెప్పలేమన్నది ఎక్కువ మంది సమాధానమట. ఇక్కడ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాదులో ఆమె అవసరం ఉందంటూ అంతకంటే చాలా ముందే, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిని పిలిచి మరీ కాంగ్రెస్ కండువా కప్పేశారు. అప్పటికే ఆమె బీఆర్ఎస్లో అంత కంఫర్ట్గా లేకపోవటం, తిరిగి సొంత గూటికి రావాలని కాంగ్రెస్ నాయకులు కోరటంతో రెండు వైపుల నుంచి సానుకూలంగానే కనిపించింది వ్యవహారం. కానీ కట్ చేసి చూస్తే ఇప్పుడు విజయారెడ్డి ఎక్కడ ఉన్నారు? ఆమె రాజకీయ భవిష్యత్తు ఏంటి అంటే టక్కున చెప్పలేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి దానం నాగేందర్ చేతిలోనే ఓడిపోయారు విజయారెడ్డి. తర్వాత దానం కాంగ్రెస్లో చేరటంతో పీజేఆర్ కుమార్తె పొలిటికల్ కెరీర్ గందరగోళంలో పడిందని అంటున్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు దానం మీద ఫైట్ చేసిన నాయకురాలు ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఆయన మీదే పోరాడాల్సి వస్తోందని అంటున్నారు. దానం నాగేందర్ని చేర్చుకున్న తర్వాత విజయకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదో ఒక పదవి ఇస్తారన్న చర్చ జరిగింది. కానీ ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. పైగా ఆమె కూడా రాజకీయంగా పెద్దగా కనిపించట్లేదు. ఇప్పుడిదే టోటల్గా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మైనస్ కావచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరుగుతాయని ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఖైరతాబాద్ రాజకీయం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. దానం నాగేందర్ పార్టీ తరపున బరిలో ఉంటే విజయారెడ్డి ఆయనకు సహకరిస్తారా? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకురాలు ఇప్పుడు తనను ఓడించిన నాయకుడికే సహకరించమంటే మద్దతిస్తారా అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు దానం నాగేందర్ కూడా ఇటీవలి కాలంలో పార్టీతో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారన్న వాదన వినిపిస్తోంది. హైడ్రా మొదలుకుని పలు కీలక అంశాలలో ఆయన చేసిన కామెంట్స్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన పరిస్థితి. దీంతో ఒకవేళ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక అంటూ జరిగితే అన్న ప్రశ్నకు కాంగ్రెస్ వర్గాల నుంచి సరైన సమాధానం దొరకటం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో పీజేఆర్ లెగసీని ఉపయోగించుకోవాలనుకుని విజయారెడ్డికి ఘర్ వాపసీ అన్న కాంగ్రెస్ ఆమెకు ఎలాంటి ప్రాధాన్యమిస్తుంది? ఒకవేళ పార్టీకి తన అవసరం తప్పనిసరైతే ఆమె ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.